అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు దక్షిణపు వీధిలోని జలాపహారేశ్వర స్వామి కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి దుర్గా మల్లేశ్వర సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్యలీలా విగ్రహం ప్రతిష్టా మహోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టోత్సవంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి పూర్ణకుంభంతో అర్చకులు ఘనస్వాగతం పలికారు. వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం విగ్రహాల ప్రతిష్టను గావించి హోమ క్రతువులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలనే స్థానికుల ఎన్నో ఏళ్ల కాలం నేటికి సాకారమైందని అన్నారు. గతంలో తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి ఈ ఆలయ నిర్మాణానికి మొదటి విరాళాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన తన చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ జరగడం సంతోషంగా ఉందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మేయర్ నూజహాన్ మాట్లాడుతూ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని తమ సొంత నిధులతో ఇక్కడ ప్రతిష్ఠించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కార్పొరేటర్ నాయుడు పృథ్వీశారద, సోము దంపతులు, బలిజ వెంకటేశ్వర అప్పారావు, సాయికుమారి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళు అఖండ లక్ష్మీ ప్రసాద్ ద్వారా రాజకీయ స్థలే ఉన్నత పదవీ యోగ్యత. మరి 15వ డివిజన్లో జలాపహారేశ్వర కాలనీలో ఎన్నో ఏళ్ల కళ మరి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి, అమ్మవారి గుడి కట్టాలని చెప్పి 15 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా అనుకున్నారు. ఏదైనప్పటికీ కూడా ఆ రోజున ఏదైతే ప్రారంభిస్తారన్నారో ఆ రోజున ఎలక్షన్లో కూడా అన్నయ్య గారు పోటీ చేయటం, ఈ గుడికి మొదటి డొనేషన్ ఆ రోజున ప్రకటించడం జరిగింది. మళ్ళీ ఇది నా చేతుల మీదుగా మరి ఏదైతే అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠింపజేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎన్నో ఏళ్లుగా మరి ఇక్కడ గుడి కట్టాలి, అమ్మవారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. మరి మహాబలిపురం నుంచి ఎవరైతే శిల్పి మరి ఆ అమ్మవారి విగ్రహాన్ని చాలా మరి అత్యద్భుతంగా, ఎందుకనంటే చూస్తానికే మరి కన్నులు చాలినట్టుగా ఉన్నది. ఆ శిల్పిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. అలాగే విఘ్నేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామిని కూడా ఇందులో ప్రతిష్ఠింపజేశారు. మరి ప్రజలందరూ కూడా ఏదైతే అమ్మవారిని నమ్ముతారో వాళ్ళందరూ కూడా ఈ గుడి దర్శనం చేసుకుని వాళ్ళ అమ్మవారి ఆశీర్వాదం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్థానిక దక్షిణపు వీధి జలాపరమేశ్వర స్వామివారి కాలనీలో మరి ఈరోజు లక్ష్మీ గణపతి స్వామివారు, అలాగే దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొనటం చాలా సంతోషం. అలాగే లక్ష్మీ గణపతి స్వామి విగ్రహం మా చేతుల మీదుగా ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీస్సులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహానికి మరి మా సొంత ఖర్చులతో మరి ఇక్కడ నిర్మించడం మా అదృష్టంగా కూడా భావిస్తూ మరి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా ఆ దుర్గా మల్లేశ్వర స్వామి, అలాగే లక్ష్మీ గణపతి స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఒక 4-5 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసినటువంటి గుడి మరి అంచెలంచెలుగా డెవలప్ చేసి మరి గుడి నిర్మాణాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా అందంగా తయారు చేసి ఈ గుడిని తీర్చిదిద్దారు. మరి ఈ రోజున లక్ష్మీ గణపతి వారి విగ్రహం, అట్లాగే దుర్గా మల్లేశ్వరి అమ్మవారి విగ్రహం, వెంకటేశ్వర స్వాముల వారి విగ్రహం ప్రతిష్ఠించి మరి గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా, గౌరవ స్థానిక కార్పొరేటర్ గారి చేతుల మీదుగా, మరి అట్లాగే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా, మరి నాయుడు సోమ్ గారి చేతుల మీదుగా మరి విగ్రహాలు ప్రతిష్ఠించి భక్తులందరికీ కూడా ఈ దేవాలయాన్ని అట్లాగే స్వామివారిని మరి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఏలూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని వారి కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు అట్లాగే
మరి కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి వారు అట్లాగే లక్ష్మీ గణపతి వారు ప్రజలందరూ కోరికలు తీర్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించాలని, దీవించాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యంత్ర విగ్రహ పూజా కార్యక్రమం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ఇచ్చేసిన పెద్దలకు భక్తులకు, ఈ ఏరియా భక్తులందరికీ, కాలనీ వాసులకు, ప్రసాద్ నగర్ కాలనీ వాసులకు, దాతలకు మరియు మీడియా సోదరులకు అందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ భక్తిపూర్వకంగా ఈ దైవ సన్నిధి దర్శించాలని మధ్యాహ్నం 11 గంటలకు అన్న సంరాధన కార్యక్రమం, మహాన్న సంరాధన కార్యక్రమం జరుగును కావున అందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదములు భోజనం కూడా చేసి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహోత్సవం ఏలూరు హేలాపురి బ్రాహ్మణులు అందరూ కలిసి ఆ యొక్క విగ్రహాలని స్వామివారికి ప్రతిష్ఠించడం జరిగింది. భక్తజనులందరూ విశేషంగా విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ఈ యొక్క స్వామివారి అనుగ్రహం కలిగి ఈ యొక్క హేలాపురి బ్రాహ్మణులందరూ కూడా చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ ఆలయ కమిటీ వారికి, ఈ యొక్క భక్తజనులందరికీ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. తథాస్తు.